ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? భయపడుతున్నారా? ఏ విషయంలో అయినా లేచినప్పుడు ఆందోళనతో లేస్తున్నారా? ఒక చక్కటి వాగ్దానం విందాము. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఈ మాట మిమ్మల్ని హైలైట్ చేసుకోమని నేను చెప్తున్నాను. నీకు ఏ కీడు తగలదు. ఈరోజు దేవాది దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి మనకి చెప్తున్న మాట, నీకు ఏ కీడు జరగదు. మీ అందరికీ తెలుసు పెహల్గం అటాక్స్ గురించి మనకు తెలుసు. 22వ తారీఖున ఏప్రిల్ మాసంలో మరి 26 చంపేశారు, 26 చనిపోయారు. మరి ఎంతోమంది భయపడతా ఉన్నారు, భయంతో మాట్లాడుతూ ఉంటున్నారు. అలాగే మనం చూస్తూ ఉంటున్నాం, ఈ మధ్య కాలంలో మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటున్నారు. సో మనకి భయం అనేది ఎవరికో ఏదో జరిగినప్పుడు మనకు కూడా జరుగుతుందనే భయం మనకు కలుగుతూ ఉంటుంది. మా అమ్మమ్మ ఇలాగ చనిపోయింది, నేను కూడా ఇలానే చనిపోతానని భయము, వేదన, దుఃఖం, ఆందోళన, ప్యానిక్స్, యాంగ్జైటీ అనేది మనము చూస్తూ ఉంటాము. కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు నాకు తెలియదు. కొంతమంది చిన్న చిన్న విషయాలు భయపడతారు, పెద్ద విషయాలను పట్టించుకోరు. కొంతమంది చిన్న విషయాన్ని అస్సలకే మాత్రం భయపడారు, కానీ పెద్ద విషయానికి వచ్చేవరకే వారి యొక్క బెడ్రూమ్ నుంచి బయటికి రారు. మరి అటువంటి భయం కలిగి మీరు ఉన్నారా? చాలాసార్లు మన జీవితాల్లో కూడా భయము ఎందుకు వస్తుందంటే మనకేదో కీడు వస్తుందేమో, మనకేదో జరుగుతుందేమో. ఇన్సూరెన్స్ కంపెనీస్లో లేక బ్యాంక్లో మనం ఏదైనా మనీ సేవ్ చేసుకోవాలన్నా మరి ఎన్నిసార్లు అడుగుతాం, 10 సార్లు అడుగుతాం, ఇది కరెక్టేనా, ఇది గ్యారంటీయేనా అని మనం అడుగుతూ ఉంటాము. సో ప్రతి విషయంలో మనము ఏదో కీడు అనేది సంభవిస్తుందని భయపడతాం. నిజమే అండి, ఈ లోకంలో కీడు అనేది ఉంది, కీడు తగులుతుందని మనం భయం పడతాం. కానీ దేవుని బిడ్డల కంట మరి బాధలు వచ్చిన 6 బాధలు 7 బాధలు మనం వింటున్నా కూడా మనకేమీ కీడు తగలదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ఏ విషయంలో నువ్వు నష్టపోవు అని నీవు నమ్మినట్లయితే, ఎందుకు అంటే దేవుని మీద విశ్వాసం అంత బలమైనది. దేవుణ్ణి ఆశ్రయించే వారికంటే ఏ కీడు జరగదు. చాలాసార్లు చాలామంది సేవకు రావాలంటే భయపడుతుంటాం, అమ్మో పేరు పాడైపోతుందేమో, లేక మమ్మల్ని మోసే వల్లే రాళ్ళతో కొట్టేస్తారేమో, లేక సేవకుల మీద అసలు ఏమాత్రం మంచి ఇంప్రెషన్ ఎవరికి లేదు, నేను సేవకు చేయాలి అని చాలామంది సేవకు అప్పగించుకున్న తర్వాత తల్లిదండ్రులు భయపడడం ద్వారానో, ఇరుగు పొరుగు వారు, లేదా నీవే భయపడి నువ్వు రాకుండా ఉన్నావేమో. నేను ఒక మాట చెప్తాను, దేవుని ఆశ్రయించే వారికి ఏ కొదువు ఉండదు. దేవుడే నిన్ను పోషించుకుంటాడు. ఏ విషయంలో భయపడకు, ఏ కీడు నీకు తగలదని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఏదేమైనా, ఏ సిచ్యువేషన్లో ఉన్నావో, నీవు ఇంత వేల మంది ఈ వాక్యాలు వింటున్నారు కదా, ఇంత వేల మందిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీకే కీడు తగలదు, నేను చూసుకుంటాను. కలుసుకుందామా, ప్రార్థన చేద్దామా. పరిశుద్ధ మహోన్నతుడు తండ్రి, ఏ కీడు తగలదని చెప్పిన దేవుడవు నాయనా, అయ్యా నిజమే భయము మమ్మల్ని వెంటాడుతుందైనా, ఇది జరుగుతుందేమో, ఇది జరుగుతుందేమో, ఇది కలుగుతుందేమో, ఇది అవుతుందేమో అని భయపడుతున్నాయినా ప్రభా తండ్రి యేసయ్య. చాలామంది ఇంట్లోనే కూర్చొని అయ్యా వారి జీవితాలను అలా గడుపుతున్నారేమో, భయంతో గడుపుతున్నారేమో. ఏ కీడు జరగదని చెప్పావు నాయన, వారి ముందుకు వెళ్ళమని చెప్తున్నావు నాయన. ఏ పనిలో అయ్యా నీ డోకా ఉండదని చెప్పావు నాయన. నీవే వారికి తోడుగా ఉండి వారిని ధైర్యపరిచి వారిని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఏ విషయంలో మీరు భయపడకండి. ఐ వోంట్ ఫియర్ ఎనీథింగ్, గాడ్ ఇస్ విత్ మీ అని పెట్టండి కమెంట్ బాక్స్లో. దేవుడు మీకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.